వెరీ వామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము లంబసింగిలో ఒక నైట్ అయితే స్పెండ్ చేసాం అనమాట. ఎక్సలెంట్ చూడండి, ఇది వచ్చేసి బృందావన్ అన్న రిసార్ట్. చాలా బాగుంది కదా. అండ్ ఒక రూమ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. అండ్ వన్ డేలో ఎక్కడెక్కడికి లంబసింగిలో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూడొచ్చో కూడా, అంటే మేము ఏ ప్లేస్కి వెళ్ళామో నేను చూపించబోతున్నాను. మరి ఎందుకు లేట్ అండి, చూసేయండి రండి. ఫస్ట్ అయితే నేను రూమ్ చూపిస్తాను రండి, కమాన్. సో ఇది రూమ్ వచ్చేసి ఇలా రండి. యాక్చువల్లీ మేము నైట్ స్టే చేసాం అనమాట ఇక్కడ. సో యాక్చువల్లీ ఒక బెడ్ ఇచ్చారు, ఒకవేళ ఎక్స్ట్రా పర్సన్, ఒక కపుల్కి, బట్ ఎక్స్ట్రా పర్సన్ ఉన్నా కానీ చక్కగా మీకు ఒక ఎక్స్ట్రా బెడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడండి, నీట్గా అయితే ఉంది. అండ్ టాయిలెట్స్ ఆల్సో వెరీ గుడ్. ఇదైతే నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ నైట్ అయితే మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఫుడ్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. బట్ ఇక్కడ అంబియన్స్ చూడండి, నాకైతే ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి వ్యూ పాయింట్ ఇవన్నీ నేను చూపిస్తాను. బట్ ప్రెసెంట్ అయితే ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెరీ నేచర్కి చాలా 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 దగ్గరగా అనిపించింది. రండి చూసేద్దాం. నైట్ అయితే మేము ఇక్కడే, అదిగోండి, నైట్ అయితే ఆల్మోస్ట్ మేము 1 వరకు చిల్ అయ్యాం అనమాట. అదిగోండి అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. అండ్ అదంతా కూడా మీకు బ్లాగ్ లో చూపిస్తాను. బట్ క్యాంప్ ఫైర్ కావాలంటే మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలన్నమాట. సో అక్కడ వేసుకున్నాం అండి, చక్కగా అక్కడ కూర్చొని అన్ని బ్లాగ్స్ తీసాం. మీకు నెక్స్ట్ వీడియోలో అది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వ్యూ పాయింట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో స్టే ట్యూన్డ్ నౌ. ఓకే, మేము మధ్యాహ్నం 12కి అయితే బయలుదేరామండి. యాక్చువల్లీ ముందు రోజు బయలుదేరిన తర్వాత ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే వాటర్ ఫాల్ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు రిసార్ట్కి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి అమాలోద్భవి అని కసింకోట దాటిన తర్వాత ఉంటుంది రెస్టారెంట్. ఈ ఏరియాలో ఇది ఫేమస్ ఏనండి. సో మనకి హైవేకి జస్ట్ ఇమీడియట్గా ఉంటుంది అనమాట, లెఫ్ట్లోని. సో మేము యాక్చువల్లీ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదండి, లంబసింగికి అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో మేము చాలా ఎక్సైటెడ్. అండ్ మోర్ ఓవర్ 1 డేలో ఏంటి కవర్ చేసామో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సూపర్ జస్ట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ వాటర్ ఫాల్ అయితే ఇప్పుడు చూడండి. అయితే నా ఫుల్ వీడియో ఈ వాటర్ ఫాల్ ఎక్స్క్లూజివ్గా నేను వనజంగి వీడియోలో కూడా పెట్టాను అనమాట. సో షార్ట్స్లో అయితే చాలా రకాల షార్ట్స్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి. మేము చేసిన అల్లరి కావచ్చు, డాన్సెస్ కావచ్చు, ఈ వాటర్ ఫాల్లో డాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా షార్ట్స్లో అయితే మిస్ అవ్వద్దు. ఫుల్ అల్లరి స్టార్ట్ అయింది. అది మాకు కొత్తపల్లి వాటర్ ఫాల్ నుంచి ఆన్ ద వే అనమాట. లంబసింగికి బ్యాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాం. సో ఇదిగోండి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ రిటర్న్లోని లంబసింగి వెళ్ళే రూట్ అనమాట. చూడండి, నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6:30 అలాగా అయినప్పటికీ చాలా చలికాలం వల్ల చీకటి అయితే అయిపోయింది. కానీ రూట్ అయితే ఇలా ఉందండి, రోడ్ అయితే బాగానే ఉంది. జనరల్గా ఏంటంటే ఇలాంటి రోడ్డు కొంచెం భయం వేస్తుంది. కాకపోతే మీతో పాటు మీరు ఎవరైతే సరైన డ్రైవర్స్ని కానీ మీరు తీసుకెళ్ళినట్టయితే మనకి టెన్షన్ లేకుండా డెస్టినేషన్కి అయితే రీచ్ చేసేస్తారు అనమాట టైంకి, యాజ్ పర్ టైం అయితే. సో రిసార్ట్కి వచ్చి వితౌట్ క్యాంప్ ఫైర్ అయితే ఎలా అండి? సో ఇదిగోండి, రెడీ అయిపోయింది క్యాంప్ ఫైర్ అయితే. మీరేమో హ్యాపీగా ఒక్కరు టైర్డ్. బాగుంది యాక్చువల్లీ, నాకైతే నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 PM వరకు అక్కడైతే స్పెండ్ చేసామన్నమాట. సో జస్ట్ ఇన్ షార్ట్గా మేము అక్కడ జస్ట్ చూపిస్తున్నాను క్యాంప్ ఫైర్. అండ్ వండర్ఫుల్ టైం అనమాట. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే 4 కల్లా లెగిసి 5 కల్లా ఆ ప్లేస్కి అయితే రీచ్ అవ్వాలన్నది మా టార్గెట్ అయితే పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా
1, 2, 3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రీచ్ అయిపోయామండి మా ఫ్రెండ్స్ అందరం కలిపి. సో కార్ ఏ కార్ మీద అయితే మేము వచ్చామో ఆ కార్ ఈ ప్లేస్ వరకు మాత్రమే తీసుకెళ్తుంది. సో ఇక్కడి నుంచి జీప్ ఎక్కాలంట. జీప్ ద్వారా ట్రెక్కింగ్ అంటే బై వాక్ చేయొచ్చుట లేదా జీప్ ద్వారా కూడా వెళ్ళొచ్చుట పైకి. ఇదిగోండి ట్రక్ ఇలా జీప్స్ తీసుకెళ్తాం. ఇదిగోండి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆ జీప్స్ మనల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్తాయి. సో 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు. నేనైతే ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఇంకో చేతిలో ఎడ్జ్లో కూర్చున్నాను అనమాట. సో లోపల మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. కాకపోతే అందరిది క్యాప్చర్ చేయడం అయితే నాకు అవ్వలేదు. అందరినీ ఈవెన్ ఇంక్లూడింగ్ నాతో సహా క్యాప్చర్ చేయడం అయితే నాకు అవ్వలేదు. బట్ ఈ వ్యూ ఏదైతే ఉందో బయటికి అదంతా నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది కానీ బట్ నెక్స్ట్ వెళ్తున్నప్పుడు మాత్రం మంచి స్టీప్గా నేను ఎడ్జ్లో కూర్చోవడం వల్ల నాకు బాగా తెలిసింది. అండ్ చూడండి జీప్స్ అయితే ఆ రోడ్డే చిన్నదంటే 2 జీప్స్ కలిపి వెళ్తాయి అనమాట. కొంచెం అడ్వెంచరస్ అనే చెప్పాలి. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మాత్రం తప్పకుండా నడుచుకొని కూడా ఎక్కచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ మోరోవర్ ఏంటంటే తెల్లవారు జామున ఉంది కదండి. సో మీకు రకరకాల మొక్కలు యొక్క ఫ్రాగ్రెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ మోరోవర్ ఇగోండి చాలామంది అయితే నడుచుకుని వెళ్తున్నారు, అదైతే మీరు గమనించవచ్చు. ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు ఇలాగ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి 30 మినిట్స్లో వెళ్ళిపోతారు ఈజీగా. అలాగే వనజంగి ట్రెక్కింగ్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే ఉందండి. యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కార్స్ రోడ్డు తయారు చేస్తారేమో అని అనుకుంటున్నారు, కానీ అలా తయారు చేయరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ బట్టి కూడా మనకి ట్రెక్కింగ్ ఇదే విధంగా నడుస్తుంది కదా. సో ఆబ్వియస్లీ తప్పలేదండి. ఈ జీప్స్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనకు కూడా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే మీరు మీ కార్లో సాఫ్ రోడ్డు మీద వెళ్ళిపోతే మీరు ఈ ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేయలేరు. అంటే అడ్వెంచర్స్ ఇటువంటివి ఎవరికైతే ఇష్టమో అది అయితే ఎవరు ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. చూడండి ఎంత స్టీప్గా ఉందో అసలు. అది కూడా ఎడ్జ్లో కూర్చున్నాను కదా, మొబైల్ పట్టుకొని స్టేబుల్గా కూర్చోలేకపోయాను. జస్ట్ 2 మినిట్స్ వాక్ తర్వాత ఇదిగోండి సో ఎంట్రన్స్ ఇక్కడ 20 రూపీస్ అనమాట. బియాండ్ దిస్ ప్లేస్ అసలు వెహికల్స్ అంటే వాళ్ళ గవర్నమెంట్ వెహికల్స్ కూడా రావట్లేదు బియాండ్ దిస్ ప్లేస్. అది నవంబర్ ఎండింగ్ కావటం చూడండి ఈ విధంగా ప్రస్తుతానికి పాల సముద్రం అయితే ఉంది. అదే మీరు డిసెంబర్లో వెళ్తే చాలా బాగుంటుందట. 10th తర్వాత కానీ 15th తర్వాత కానీ ప్లాన్ చేసుకుంటే ఈ పాల సముద్రం చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పారనమాట. ఈ వ్యూ పాయింట్ వరకు రావాలంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసామన్నమాట. ఈ వ్యూ మామూలుగా అయితే మీకు పెడతాను చూడండి అక్కడ మా పరిస్థితి ఎలా ఉందో. పాల సముద్రంలో కల్తీ జరిగింది అయితే. నైస్ నైస్ వ్యూ అయితే చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. డిసెంబర్ కనిపిస్తుంది. నవంబర్లో అయితే ఇది పొజిషన్. టైం ఎంత అయిందండి ఇప్పుడు? కాదు ఇప్పుడు టైం ఎంత అయింది? 5:30 అలా కాదు 6:05కి వ్యూ చూడండి ఎలాగుందో. అసలు వ్యూ కనిపించకుండా ఈ జనాలు చూడండి, మా హైట్ కి జనాలే కనిపిస్తున్నారు. జనాలు చూడడానికి
జనాలు టూ మచ్గా అయితే ఉన్నారు, మాకైతే ఏం కనిపించదు. పదండి, తను రాలేదు కదా ఇంకా. నడుచుకుని కిందకి వెళ్తావా ఇటు? జీప్ వరకు వెళ్దాం. సో చూసారు కదా, సో మార్నింగ్ వ్యూ కూడా చూపించేద్దాం అని చెప్పేసి చూపిస్తున్నానండి. సో చూడండి, ఈ రోడ్ అయితే ఎలాగుందో అది మనం రోడ్ అనుకోలేము. కాబట్టి ఏంటంటే వర్షాకాలంలో కంప్లీట్గా అవాయిడ్ చేయండి వెళ్ళడానికి. అండ్ నవంబర్, డిసెంబర్, జనవరి ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఉన్న రోడ్డే చిన్నదంటే 2 జీప్స్ పట్టేలాగా అయితే మనకు కనిపించవు. అండ్ ప్రైవేట్ వెహికల్స్ని అయితే ఇక్కడ అలో చేయరు. ఇదిగోండి, మేము కిందకైతే వచ్చేసాము. మా కార్ అనమాట, మమ్మల్ని తీసుకెళ్ళిన కారు. ఇప్పుడు వచ్చేసి మేము స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇదిగోండి బృందావన్ రిసార్ట్స్. సో ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మా స్టే అయితే. సో ఓవర్ వ్యూ అయితే చూసియండి. సో డిసెంబర్లో అయితే రండి, తప్పకుండా రండి. దిస్ ఇస్ ద ఫేవరబుల్ టైం. ఆ సమయం అయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఒక స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చాం అనమాట. పేరు చూద్దాం, జనని ఆర్గానిక్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్. యాక్చువల్లీ మా ఏదైతే బృందావన్ అన్న ప్లేస్ ఉందో, ఇక్కడ నైట్ స్టే చేసాం కదా, ఈ ప్లేస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉందన్నమాట ఫామ్. సో ఇదిగోండి, ఎప్పుడు మనం లేటే, ఇప్పుడే కొత్తగా వేసారట, డిసెంబర్లో అయితే కాస్తాయట. ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. మీకు లాస్ట్ టైం నేను వనజంగి వీడియో, అరకు వీడియోలో కూడా నేను చూపించాను ఫామ్. సో అలాగే వీలైతే లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఒకప్పుడైతే మనకి స్ట్రాబెర్రీ కానీ లేకపోతే యాపిల్ కానీ ఏం పండేవి కాదండి. కానీ ఇప్పుడు ఇదే ఎవిడెన్స్ అనమాట, స్ట్రాబెర్రీ ఫామ్ ఇది. ఓకే, సో యాపిల్ ఫామ్ కూడా ఉండేదట, ఇప్పుడైతే ప్రజెంట్ అది యాపిల్ని అయితే తీసేసారట. స్ట్రాబెర్రీస్ ఎవ్రీవేర్ అయితే పండిస్తున్నారట. సో చూద్దాం దగ్గరికి వెళ్ళి. కాకపోతే ఈ ప్లాస్టిక్ వేస్టే నాకు బాధ అనిపిస్తుంది. ఇదిగోండి పండిన స్ట్రాబెర్రీ అనమాట. అంటే పండిన అంటే స్ట్రాబెర్రీ ఈ సైజు ఈ మొక్కలకైతే చూడండి, అక్కడ కవర్స్ అయితే తీసేశారు. బట్ ఆ చిన్నప్పుడే ఆ కవర్స్ అన్నీ ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్స్. చూడండి స్ట్రాబెర్రీ ఫ్లవర్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ ఉన్న ఫామ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఏదో కొత్తగా వేసారు, అదేంటో మనకు తెలియదు. ఇక్కడ వీడియో తీయొచ్చు భవ్య, నేను ఇస్తాను ఛాన్స్. పాప ఏం రెస్పాన్స్. ఇదిగోండి రిజర్వాయర్కి అయితే వచ్చాం అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో అయితే చక్కగా బోటింగ్ కూడా అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్ అనమాట. అండ్ మోరోవర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జిప్ లైన్ ఉంది. యాక్చువల్లీ ఇదిగోండి జిప్ లైన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ జిప్ లైన్ అగండి అక్కడ వరకు, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఉందన్నమాట. సో అదిగోండి బోటింగ్ చూస్తున్నారు కదా, చక్కగా బోటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు మార్నింగ్ సమయం వస్తే ఎంటైర్ డే అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీరు స్టార్ట్ చేయండి.
ఇది కూడా వీలాగ్. హలో ఏం చేస్తున్నారు ఇప్పుడు అది చెప్పండి. ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము, ఇడ్లీ తింటున్నాము. ఏం చెప్పండి? అంతేనా? బ్యూటిఫుల్ వ్యూ పాయింట్, అస్సలు ఏది మిస్ అవ్వకూడదు కదా. వెరీ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. చండి ఈ ఫ్లవర్స్ చూడండి. ఏ సన్ఫ్లవర్, ఓ మై గుడ్నెస్. ప్లక్ చేయాల్సిందే. జాగ్రత్త, అది హైట్లో ఉన్నాం మనం. తీస్తున్నాం. అది రాదు, ఇంకా ముందుకు వెళ్ళొద్దు కూడా. సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వచ్చిందా? ఇదిగోండి సీలేరు మీద వెళ్ళబోతున్న బస్సెస్ అన్నీ ఇలాగే వెళ్తున్నాయి అన్నమాట, మనకి లంబసింగి మీదే. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ క్యాష్ పట్టుకొని రండి. సిగ్నల్స్ అయితే అసలు లేవు. పైన కొండ మీద మేము ఉన్నాం కదా లాస్ట్ నైట్, సో సిగ్నల్ అయితే లేదు. ఖచ్చితంగా మీరు తీసుకురావాల్సిందే. మీరు క్యాష్ తీసుకురండి. అండ్ వాటర్ ఫాల్ ఇటువంటి ప్లేసుల్లోని వాళ్ళు ఇంటర్నెట్ ఇస్తున్నారు. ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఫోన్పే చేసుకోవచ్చు. నీ బాబు వద్దు, తను రాకూడదు. ఈ వీడియో మీరు కనుక ఇక్కడి వరకు చూసినట్లయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వండర్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I was walking down the street and you were there staring at me, standing there as if we should meet, and I knew with you it'd be easy. I've touched your soul.